హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఇవాల్టి వీడియోలో శ్రావణ మాసం స్పెషల్‌గా 4 రకాల పిండి వంటలైతే చూపిస్తానండి. వరలక్ష్మి వ్రతం రోజు ఈ పిండి వంటలు ప్రిపేర్ చేసి అమ్మవారికి నైవేద్యంగా పెట్టుకోవచ్చండి. నేనైతే ప్రతి సంవత్సరం ఈ 4 కూడా ఖచ్చితంగా చేస్తానన్నమాట. అన్నీ కూడా చాలా సింపుల్‌గా చేసేసుకోవచ్చండి. ఈవెన్ ఫస్ట్ టైం చేసుకునే వాళ్ళు కూడా ఈజీగా చేసుకునేలాగా క్లియర్‌గా విత్ టిప్స్‌తో సహా చెప్తానన్నమాట. వీడియోనైతే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న వాళ్ళు ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ని యాక్టివేట్ చేసి పెట్టుకోండి. ఫస్ట్ అయితే చిక్కీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది చూపిస్తానండి. చిక్కీకైనా పల్లి ఉండలకైనా సేమ్ ప్రాసెస్ అనమాట. ఫస్ట్ స్టవ్ పైన ఒక మందంగా ఉండే ప్యాన్ పెట్టుకొని అందులో ఏదైనా ఒక కప్పుతో 2 కప్పుల పల్లీలు వేసుకోండి. పల్లీలు వేసుకున్న తర్వాత మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే ఫ్రై చేసుకోవాలండి. అలాగే పల్లీలని ఫ్రై చేసుకునేటప్పుడు చిన్న బర్నర్ పైన పెట్టుకొని ఫ్రై చేసుకోవాలన్నమాట. అలా ఫ్రై చేసుకుంటేనే పల్లీలు లోపల వరకు ఫ్రై అయిపోయి కరకరలాడుతూ ఉంటాయన్నమాట. లేదంటే పైన వేగిపోయి లోపల పచ్చి పచ్చిగా అలాగే ఉంటాయండి. ఒక 10 నిమిషాల పాటు ఇలాగే కలుపుకుంటూ ఫ్రై చేసుకున్నారంటే పల్లీలు అయితే ఇలా కలర్ చేంజ్ అయిపోయి మనం ఒక పల్లీని తీసుకొని చేత్తో నలిపి చూసామంటే పొట్టు ఈజీగా వచ్చేస్తుంది అనమాట. అలా వచ్చిన తర్వాత కిందికి దించేసుకొని కొద్దిగా చల్లారనిచ్చి గోరువెచ్చగా ఉన్నప్పుడు పొట్టు తీసేసి పల్లీలని 2 దబ్బలుగా చేసి పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ పైన మళ్ళీ ప్యాన్ పెట్టుకొని అందులో ఏ కప్పుతో అయితే పల్లీలు తీసుకున్నామో అదే కప్పుతో 2 కప్పుల బెల్లం పొడి వేసుకోవాలి. అలాగే ఒక టేబుల్ స్పూన్ పైన నీళ్లు కూడా వేసుకొని బెల్లంని అయితే కరగనివ్వండి. నీళ్లు మరీ ఎక్కువగా వేసుకోవాల్సిన అవసరం లేదండి. జస్ట్ ఒక టేబుల్ స్పూన్ వేసుకొని బెల్లాన్ని కరిగించుకుంటే సరిపోతుంది. బెల్లం కరిగి పాకం ముదిరే కొద్దీ ఇలా కలర్ చేంజ్ అవుతూ ఉంటుందండి. చూస్తున్నారు కదా, ఇలా డార్క్ కలర్లోకి వచ్చిన తర్వాత ఫస్ట్ టైం చేసుకునే వాళ్ళైతే పాకాన్ని ఇలా మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ ఉండండి. ఒక ప్లేట్లోకి నీళ్లు తీసుకొని కొద్దిగా బెల్లం పాకుని నీళ్ళల్లో వేసిన తర్వాత నీళ్ళల్లో ఒక అర నిమిషం పాటు పాకుని అటువైపుకు ఇటువైపుకు తిప్పుకుంటూ ఉన్నామంటే పాకైతే చల్లారిపోతుందండి. అలా చల్లారిపోయిన తర్వాత పాకుని ప్లేట్ కేసి కొట్టామంటే టంగ్ అనే సౌండ్ రావాలన్నమాట. సౌండ్ వచ్చిన తర్వాత ఆ పాకుని ఇలా విరిచి చూసామంటే పలపలా విరిగిపోవాలండి. ఇక్కడ పాకైతే ఇంకా సాగుతూ ఉందన్నమాట. సో ఇంకొక నిమిషం పాటు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకున్నామంటే పాకైతే వచ్చేస్తుంది. అలాగే పాకు చెక్ చేసుకునే ప్రతిసారి కూడా మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని చెక్ చేసుకోండి. ఇక్కడ నేను పాకుని ఇంకొక నిమిషం పాటు ఉడికించుకొని మళ్ళీ చెక్ చేసుకుంటున్నానండి. ఫస్ట్ పాకాన్ని అయితే కొద్దిగా నీళ్ళల్లో వేసేసుకున్నాను. అది పూర్తిగా చల్లారిన తర్వాత ప్లేట్కి వేసి కొడితే టంగ్ అనే సౌండ్ వచ్చిందండి. అలాగే ఇలా చేత్తో విరిస్తే ఈజీగా విరిగిపోతుంది చూడండి. ఇలా పాకు చేత్తో విరిచినప్పుడు బాగా విరిగిపోతేనే మనకు చిక్కీ అనేది కరకరలాడుతూ వస్తుందన్నమాట. లేదంటే సాగినట్టు పంటికి అతుక్కుంటూ వస్తుందండి. సో పాకును మాత్రం జాగ్రత్తగా పట్టుకోండి. పల్లి ఉండలకైనా సేమ్ ఇదే పాకం అండి. ఇలా పాకు వచ్చిన తర్వాత ఒక స్పూన్ నెయ్యి వేసుకొని మొత్తం ఒకసారి కలిపేసుకోవాలి. తర్వాత మనం ముందుగానే వేయించుకొని దబ్బలుగా చేసి పెట్టుకున్న పల్లీలు కూడా వేసుకొని మొత్తం ఒకసారి బాగా కలిపేసుకోవాలి. పల్లీలు వేసుకున్న తర్వాత మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని పాకం మొత్తం పల్లీలకు పట్టేలాగా బాగా కలిపేసుకోండి. మనం కలుపుకునేటప్పుడు గరిటెకు పాకం ఇలా స్టిక్కీగా వచ్చిందంటే పాకం పర్ఫెక్ట్గా వచ్చినట్లండి. ఇప్పుడు దీన్ని నెయ్యి రాసి పెట్టుకున్న బటర్ పేపర్ పైన వేసుకొని అంతా ఈవెన్గా వచ్చేలాగా గరిటెతో స్ప్రెడ్ చేసుకోవాలి. ఒకవేళ మీరు పల్లి ఉండలు చేసుకోవాలనుకుంటే కనుక ఇలా బటర్ పేపర్ పైన వేయకుండా చేతికి కొద్దిగా నీళ్ళ తేమ చేసుకొని ఫాస్ట్గా ఉండలు చుట్టేసుకోవాలండి. పల్లి ఉండలు ఎలా చేసుకోవాలనేది ఆల్రెడీ మన ఛానల్లో వీడియోస్ అయితే అప్లోడ్ చేశానండి. లింక్స్ అయితే డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. ఇప్పుడు వీడియో క్లిప్లో చూపించిన విధంగా అడుగు ఫ్లాట్గా ఉండే ఒక గిన్నెకి నెయ్యి రాసి పెట్టుకొని అంతా ఈవెన్గా ఇంకా పల్చగా వచ్చేలాగా బాగా ఒత్తేసుకోవాలి. ఈ ప్రాసెస్ మొత్తం కొంచెం ఫాస్ట్గానే చేసుకోవాలండి. లేదంటే పల్లి చిక్కి ఆరిపోయి మందంగా వస్తుందన్నమాట. ఇలా మొత్తం ఈవెన్గా చేసుకున్న తర్వాత మళ్ళీ పైన ఒక బటర్ పేపర్ పెట్టేసి చపాతీ కర్రతో ఇంకొద్దిగా పల్చగా చేసుకోండి.
మొత్తం ఇలా వీడియో క్లిప్లో చూపించిన విధంగా పల్చగా చేసుకున్న తర్వాత వేడి చల్లారక ముందే మనకి ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో కత్తితో ఘాట్లయితే పెట్టేసుకోవాలండి. వేడి మీద కత్తితో ఘాట్లయితే ఈజీగా పడిపోతాయండి. చూస్తున్నారు కదా, ఇలా అయితే మీకు ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో ఘాట్లు పెట్టేసుకోండి. నేనైతే అన్ని స్క్వేర్ షేప్లో ఘాట్లు పెట్టుకున్నాను అనమాట. ఇలా ఘాట్లు పెట్టేసుకున్న తర్వాత ఒక 10-15 నిమిషాల పాటు వదిలేశారంటే మొత్తం బాగా చల్లారిపోయి సెట్ అయిపోతుందండి. 15 నిమిషాల కల్లా పల్లి పట్టి అయితే రెడీ అయిపోతుందండి. చూస్తున్నారు కదా, పల్లి పట్టి ఎంత చక్కగా రెడీ అయిపోయిందో. ఇప్పుడు అడుగున ఉండే బటర్ పేపర్ని అయితే తీసేయాలి. బటర్ పేపర్ అయితే ఈజీగానే వచ్చేస్తుందన్నమాట. చూస్తున్నారు కదా, పల్లి చిక్కీ ఎంత బాగా వచ్చిందో చూడండి. షైనింగ్గా మనం బయట కొంటే ఎలా ఉంటుందో అలాగే వస్తుందన్నమాట. ఇలా రెడీ అయిపోయిన పల్లి చిక్కీని మనం ఎక్కడ ఘాట్లు పెట్టుకున్నామో అక్కడి వరకు తుంచామంటే ఈజీగా తునిగిపోయి పీసుల్లాగా వస్తుందన్నమాట. చూశారు కదండి, పల్లి చిక్కీ ఎంత బాగా వచ్చిందో. ఇలా నేను చెప్పినట్లుగా టిప్స్ పాటిస్తూ పాకం పర్ఫెక్ట్గా పట్టుకున్నారంటే పల్లి చిక్కీని ఎవరైనా కూడా చాలా ఈజీగా చేసేస్తారండి. ఈ ప్రాసెస్లో ఒక్కసారి ట్రై చేసి చూడండి. చాలా అంటే చాలా బాగా వస్తుందన్నమాట. బయట షాప్లో కొంటే ఎలా ఉంటుందో అలాగే మనం ఇంట్లో బెల్లంతో చాలా ఈజీగా చేసుకోవచ్చండి. తప్పకుండా ట్రై చేయండి. ఇలాంటివి పిల్లోళ్ళకు స్నాక్స్గా కూడా చాలా బాగుంటాయి అన్నమాట. ఇలా చేశారంటే ఇంట్లో చేసినవంటే ఎవ్వరూ నమ్మరన్నమాట. అంత క్రిస్పీగా తింటుంటే కరకరలాడుతూ ఉంటాయన్నమాట. తప్పకుండా ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ రెసిపీ వచ్చేసి చెక్లీలు. కేవలం బియ్యం పిండితోనే చెక్లీలు క్రిస్పీగా ఎలా చేసుకోవాలనేది చూపిస్తానండి. ఫస్ట్ పిండి కలుపుకోవడానికి వెడల్పుగా ఉండే ఒక గిన్నె తీసుకోండి. అందులోకి ఏదైనా ఒక కప్పుతో 2 కప్పుల పొడి బియ్యం పిండి తీసుకోవాలి. ఇక్కడ నేను తీసుకున్న పొడి బియ్యం పిండి అయితే ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్నదనమాట. మీరు కావాలంటే సూపర్ మార్కెట్లో దొరికే ప్యాకెట్లలో కూడా వాడుకోవచ్చు. ఇప్పుడు మిక్సీ జార్లోకి ఏ కప్పుతో అయితే బియ్యం పిండి తీసుకున్నామో సేమ్ అదే కప్పుతో అరకప్పు పుట్నాల పప్పు తీసుకోవాలి. అంటే వేయించిన శనగపప్పు అంటారు కదా, వాటిని అయితే తీసుకొని మిక్సీ జార్లో వేసుకొని ఫైన్ పౌడర్ లాగా మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టుకున్న తర్వాత ఇప్పుడు ఆ పౌడర్ని ముందుగా బియ్యం పిండి తీసుకున్న గిన్నెలోకి జల్లెడతో జల్లించేసుకోవాలండి. ఇలా జల్లించుకోవటం వల్ల అందులో ఉండే నూకని పక్కకు తీసేసుకోవచ్చు. నూకను కనుక అలాగే వేసుకున్నామంటే మనం చెక్లీలు చేసేటప్పుడు సరిగ్గా రావండి. సో ఖచ్చితంగా జల్లెడ పట్టుకొని వేసుకోండి. ఇప్పుడు అందులోనే ఒక స్పూన్ సాల్ట్, అలాగే ఒక స్పూన్ కారం వేసుకోవాలి. కారం అయితే ఎక్కువగా వేసుకోకండి, మనం వాము కూడా వేసుకుంటాం కాబట్టి రెండూ కలిసి ఘాటు ఎక్కువ అయిపోతాయి అన్నమాట. అలాగే ఒక స్పూన్ జీలకర్ర తీసుకొని దానినైతే ఇలా చేత్తో నలుపుకొని వేసుకోండి. ఇంకా ఒక స్పూన్ వాము కూడా తీసుకొని దాన్ని కూడా చేత్తో బాగా నలిపేసుకొని వేసుకోండి. ఇవి రెండు వేసుకోవటం వల్ల ఫ్లేవర్ అయితే చాలా బాగుంటుందండి. అలాగే 2 స్పూన్ల నువ్వులు కూడా వేసుకోవాలి. నువ్వులు వేసుకోవటం వల్ల మనం తినేటప్పుడు మధ్య మధ్యలో ఆ నువ్వుల ఫ్లేవర్ తగులుతూ చాలా బాగుంటుందన్నమాట. ఇవన్నీ వేసుకున్న తర్వాత వేడి వేడి నూనెను కానీ నెయ్యిని కానీ 2-3 టేబుల్ స్పూన్లు వేసుకోండి. ఇక్కడ నేనైతే నెయ్యినైతే వేడి చేసుకొని వేసుకుంటున్నానండి. ఇక్కడ ఏది వేసుకోవాలనేది మీ ఇష్టం అన్నమాట. ఇలా వేడిగా నెయ్యి వేసుకున్న తర్వాత మొత్తం పిండిలో కలిసిపోయేలాగా బాగా కలిపేసుకోవాలి. పిండిలో ఉండలు ఏమైనా ఉంటే చేత్తో ఇలా రబ్ చేసుకుంటూ పిండి మొత్తాన్ని బాగా కలిపేసుకోండి. తర్వాత కొద్దిగా పిండిని ఇలా అరిచేతిలోకి తీసుకొని పిడికిలి బిగించి పట్టుకున్నామంటే పిండి అయితే ఇలా ఉండలాగా రావాలండి. అలాగే చేత్తో నలిపేసామంటే ఊరికనే పిండి అయిపోవాలన్నమాట. ఇలా వచ్చిన తర్వాత ఇప్పుడు అందులో కొద్దిగా నీళ్లు వేసుకుంటూ పిండిని ముద్దలాగా కలిపేసుకోండి. నీళ్లు ఒకేసారి ఎక్కువ వేసుకోకుండా జస్ట్ కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి. పిండి మొత్తాన్ని ఇక్కడ వీడియో క్లిప్లో చూపించిన విధంగా ముద్దలాగా కలిపేసుకోండి. పిండి మొత్తం కలుపుకున్న తర్వాత మరీ లూజ్గా ఉండకూడదు, అలాగని గట్టిగా ఉండకూడదండి.
ఇలా కలిపేసుకొని మూత పెట్టేసి పిండిని ఒక 10 నిమిషాల పాటు నాననివ్వాలి. 10 నిమిషాల తర్వాత పిండిని ఇలా చేత్తో ఒక 5-10 నిమిషాల పాటు నొక్కుకుంటూ బాగా పిసకాలండి. పిండిని ఎంత బాగా పిసికితే మనకు చెక్లీ అనేవి ఇరిగిపోకుండా నీట్‌గా పర్ఫెక్ట్‌గా వస్తాయన్నమాట. మీకు ఇంత ఎక్కువ పిండిని ఒకేసారి కలుపుకోవడం కష్టంగా అనిపిస్తే ఒక చిన్న పిండి ముద్దను సపరేట్‌గా ఒక ప్లేట్‌లోకి తీసుకొని వీలైనంత సేపు బాగా రుద్దుకుంటూ పిండిని అయితే పిసకాలన్నమాట. మనం పిసికే కొద్దీ ఆ పిండిలో బంకదనం రావాలండి. అలా బంకతనం వచ్చిందంటే మనం చెక్లీ చేసుకునేటప్పుడు విరిగిపోకుండా ఉంటాయన్నమాట. పిండి మొత్తాన్ని బాగా పిసికేసి ఇలా సిలిండర్ షేప్‌లో చేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు చెక్లీ చేసుకోవడం కోసం చెక్లీ గొట్టానికి స్టార్ ఉండే బిళ్ళను వేసుకొని అందులో కొద్దిగా ఆయిల్ వేసి గొట్టం మొత్తానికి ఇలా ఆయిల్ అప్లై చేయండి. ఇలా ఆయిల్ అప్లై చేసుకోవటం వల్ల పిండి చెక్లీ గొట్టానికి అంటుకుపోకుండా ఉంటుందన్నమాట. ఇప్పుడు చేసి పెట్టుకున్న పిండిని అయితే అందులో వేసేసి పైన మూత పెట్టేసి క్లోజ్ చేయాలి. తర్వాత బటర్ పేపర్ పైన కానీ లేదంటే న్యూస్ పేపర్ పైన కానీ ఇలా చెక్లీలాగా ఒత్తుకోవాలండి. చెక్లీని ఒత్తుకునేటప్పుడు ఫస్ట్ ఒక చిన్న రౌండ్ తిప్పేసి ఆ తర్వాత ఒకదానమ్మటి ఒకటి రౌండ్గా చుట్టుకుంటూ రావాలన్నమాట. ఇలా చెక్లీ చేసేటప్పుడు సైజ్ అనేది మీ ఇష్టం అండి. పెద్దది కావాలంటే పెద్దది చేసుకోవచ్చు, చిన్నది కావాలంటే చిన్నది చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ మరీ పెద్దగా కాకుండా మరీ చిన్నగా కాకుండా మీడియం సైజులో చేసుకుంటున్నానండి. చెక్లీ మొత్తాన్ని ఇలా రౌండ్గా చుట్టేసుకున్న తర్వాత ఫస్ట్ మనం చిన్న రౌండ్ తిప్పుతాం కదా, అక్కడ ఫస్ట్ కొననైతే ఇలా నెక్స్ట్ వచ్చే కొనకి అంటించేసేయాలి. అలాగే లాస్ట్లో వచ్చే కొనని ముందు ఉండే వరుసకి అంటించేయాలండి. అలా అంటించుకోవటం వల్ల మనం చెక్లీని ఆయిల్లో వేసిన తర్వాత విడిపోకుండా ఉంటాయి అన్నమాట. ఇలాగే ఫస్ట్ ఒక పేపర్ నిండుగా చెక్లీలు అయితే చేసి పెట్టుకోండి. అలాగే చెక్లీ చేసేటప్పుడు కొనల్ని మాత్రం నెక్స్ట్ వచ్చే పొరకి అంటించుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఇలా చెక్లీలు చేసుకునేటప్పుడే స్టవ్ పైన డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ పెట్టేసి ఆయిల్ని అయితే మీడియం ఫ్లేమ్లో హీట్ అవ్వనివ్వండి. ఆయిల్ హీట్ అయిందో లేదో చెక్ చేసుకోవడానికి అందులో ఒక చిన్న పిండి ముద్దను వేసి చూసామంటే పిండి ముద్ద ఎమ్మటే పైకి రాకుండా నిదానంగా పైకి రావాలన్నమాట. అలా మీడియంగా వేడెక్కిన తర్వాత ఇప్పుడు అందులో చేసి పెట్టుకున్న చెక్లీలు అయితే ఒక్కొక్కటిగా నెమ్మదిగా వేసుకోవాలి. వేసుకునేటప్పుడు చేత్తో వేసుకోవడానికి భయంగా అనిపిస్తే కనుక ఇలా చల్లాకు తీసుకొని వేసుకోండి. చాలా ఈజీగా వేసుకోవచ్చు అన్నమాట. ఇలా ఆయిల్లో ఎన్ని చెక్లీలు పడతాయో చూసుకొని అన్ని చెక్లీలు వేసుకొని మీడియం ఫ్లేమ్లో మాత్రమే ఫ్రై చేసుకోండి. ఆయిల్లో వేసిన తర్వాత చెక్లీలు అయితే వాటంతట అవే ఇలా పైకి వస్తూ ఉంటాయండి. ఇలా పైకొచ్చి చెక్లీలు లైట్గా కలర్ చేంజ్ అయిపోయి ఇంకా కొద్దిగా గట్టిపడేంత వరకు ఒకవైపు ఫ్రై అవ్వనివ్వండి. లైట్గా గట్టిపడిపోయిన తర్వాత నెమ్మదిగా గరిటెతో రెండో వైపుకు తిప్పేసుకోవాలి. చెక్లీలను ఇలాగే గరిటెతో రెండు వైపులకు తిప్పుకుంటూ ఫ్రై చేసుకున్నారంటే మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వస్తాయండి. అలాగే చెక్లీలు ఫ్రై అయ్యే కొద్దీ ఆయిల్లో బుడగలు మొత్తం తగ్గిపోయి చెక్లీలు ప్యాన్కి అడుక్కు వెళ్ళిపోతాయి అన్నమాట. అలా వెళ్ళినాయి అంటే పర్ఫెక్ట్గా ఫ్రై అయిపోయినట్లండి. చూస్తున్నారు కదా, బుడగలు మొత్తం తగ్గిపోయి ఇలా అడుగుకు వెళ్ళిపోయిన తర్వాత స్ట్రైనర్తో మొత్తం తీసేసుకొని ఒక టిష్యూ ఉన్న ప్లేట్లోకి వేసుకోండి. సో ఎక్స్ట్రా ఆయిల్ ఏమైనా ఉంటే టిష్యూ పీల్చేసుకుంటుంది. సేమ్ ఇదే ప్రాసెస్లో ఫస్ట్ ఒక వాయ కాలేటప్పుడు మళ్ళీ వాయకు కావాల్సిన చెక్లీలు అయితే చేసి పెట్టుకుంటూ చెక్లీలు అన్నింటినీ ఆయిల్లో ఫ్రై చేసుకోండి. చూసారు కదా చెక్లీలు ఎంత బాగా వచ్చాయో. కేవలం బియ్యం పిండి పుట్నాలు ఉంటే సరిపోతాయండి. చాలా క్రిస్పీగా క్రంచీగా చాలా బాగా వస్తాయి అన్నమాట. ఈ ప్రాసెస్లో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగుంటాయండి. మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చాయనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంకా నెక్స్ట్ రెసిపీ వచ్చేసి డ్రై ఫ్రూట్స్ కజ్జికాయలు. చక్కెర లేకుండా బెల్లంతో, అది కాకుండా గోధుమ పిండితో కజ్జికాయలు ఎలా చేసుకోవాలనేది చూపిస్తానండి. ఇలా కనుక కజ్జికాయలు చేసుకున్నారంటే తినేటప్పుడు అస్సలు ఎకటుగా అనిపించదన్నమాట. చాలా అంటే చాలా బాగుంటాయండి. చేసుకోవడం కూడా చాలా సింపుల్ అన్నమాట. గోధుమ పిండితో అయినా కూడా క్రిస్పీగా భలే ఉంటాయండి. ఇంకా లేట్ చేయకుండా కజ్జికాయలు ఎలా చేసుకోవాలనేది చూపిస్తాను పదండి. కజ్జికాయల కోసం ఫస్ట్ అయితే బాదం పప్పుల్ని ఫ్రై చేసుకోవాలండి.
దానికోసం స్టవ్ పైన ఒక మందంగా ఉండే ప్యాన్ పెట్టుకొని అందులో 2 నుంచి 3 స్పూన్ల నెయ్యి వేసుకోవాలి. అలాగే ఒక అరకప్పు బాదం పప్పులు వేసుకోవాలి. ఇక్కడ ఓన్లీ బాదం పప్పులే కాకుండా ఏ డ్రై ఫ్రూట్స్ అవైలబుల్గా ఉంటే ఆ డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసుకోవచ్చండి. నేనైతే ఓన్లీ బాదం పప్పుతోనే చేస్తున్నానండి. నెయ్యిలో వేసుకున్న బాదం పప్పుల్ని లో ఫ్లేమ్లో కొద్దిగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. కొద్దిసేపటికైతే బాదం పప్పులు కలర్ చేంజ్ అయిపోయి ఇంకా చిట్లుతూ ఉంటాయి అన్నమాట. అలా చిట్లే టైంలో బాదం పప్పులను తీసేసుకొని సపరేట్గా ఒక ప్లేట్లో పెట్టేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ ప్యాన్లోకి 3 స్పూన్ల నెయ్యి వేసుకొని నెయ్యిని వేడెక్కనివ్వండి. నెయ్యి వేడెక్కిన తర్వాత అందులో తురుముకున్న ఎండు కొబ్బరి అయితే వేసుకోవాలండి. ఇక్కడ నేనైతే 2 కప్పుల ఎండు కొబ్బరి తురుము అయితే వేసుకుంటున్నానండి. దీనికి అంతా ఇంత అని కొలత ఏమి ఉండదన్నమాట. మనం ఎక్కువ ఎండు కొబ్బరి తీసుకున్నామంటే స్టఫింగ్ అనేది ఎక్కువగా వస్తుందన్నమాట. తినేటప్పుడు ఎక్కువ డ్రై ఫ్రూట్స్ తగలాలంటే డ్రై ఫ్రూట్స్ ఎక్కువ వేసుకోవచ్చు. లేదంటే ఎక్కువ కొబ్బరి తగలాలంటే ఎక్కువ కొబ్బరి వేసుకోవచ్చండి. అది మీ ఇష్టం. సో ఎండు కొబ్బరిని ఇలా నెయ్యిలో లో ఫ్లేమ్లో కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి. ఇలా కలర్ చేంజ్ అయిపోయిన తర్వాత ఎమ్మటే ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసి పెట్టుకోండి. లేదంటే కొబ్బరి ఇంకా కలర్ చేంజ్ అయిపోతుందండి. అలాగే మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న బాదం పప్పుల్ని మిక్సీ జార్లో వేసుకొని కచ్చాబిచ్చాగా మిక్సీ పట్టుకొని వేసుకోవాలి. అలాగే అరకప్పు బెల్లం తురుము ఇంకా కొద్దిగా యాలకుల పొడి వేసుకొని పైనుంచి ఇంకొక 2 స్పూన్లు నెయ్యి వేసుకొని మొత్తాన్ని బాగా కలిపేసుకోవాలి. బెల్లాన్ని చేత్తో నలుపుతూ కలిపేసుకున్నారంటే మొత్తం ఇలా బాగా మిక్స్ అయిపోతుందండి. ఇలా రెడీ అయిపోయిన తర్వాత ఫైనల్గా ఒకసారి టేస్ట్ చెక్ చేసుకోవాలి. ఒకవేళ అమ్మవారి దగ్గర ప్రసాదం పెట్టాలనుకుంటే కనుక టేస్ట్ అయితే చెక్ చేసుకోకండి. ఇక్కడ నేను చెప్పిన కొలతలతో వేసుకున్నారంటే స్వీట్ అయితే కరెక్ట్గా సరిపోతుందండి. ఇలా మొత్తం కలిపేసుకొని స్టఫింగ్ని అయితే పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు గోధుమ పిండిని కలుపుకోవడం కోసం ఒక ప్లేట్లో 1 కప్పు నిండుగా గోధుమ పిండి తీసుకోవాలి. ఇప్పుడు అందులోనే చిటికెడంత సాల్ట్ అలాగే 2 టేబుల్ స్పూన్ల వేడి ఆయిల్ వేసుకోండి. ఇలా ఆయిల్ వేసుకోవడం వల్ల కజ్జికాయలు అనేవి బయట గట్టిగా లేకుండా క్రిస్పీగా చాలా బాగుంటాయండి. ఆయిల్ని అయితే అస్సలు స్కిప్ చేయకండి. ఆయిల్ వేసుకున్న తర్వాత ఆయిల్ మొత్తం పిండిలో కలిసిపోయేలాగా బాగా కలిపేసుకోవాలి. తర్వాత కొద్దిగా నీళ్లు వేసుకుంటూ పిండిని అయితే ముద్దలాగా కలిపేసుకోవాలి. కజ్జికాయలకు ఎప్పుడైనా కూడా పిండి అయితే కొద్దిగా సాఫ్ట్గానే ఉండాలండి. మనం కజ్జికాయలు రుద్దుకొని ఆ ఎక్స్ట్రా వచ్చిన పిండిని పిండిలో యాడ్ చేసే కొద్దీ గట్టి పడిపోతుంది అనమాట. సో కొద్దిగా ఇలా సాఫ్ట్గా పిసికేసుకొని పిండిని పక్కన పెట్టేసుకోండి. తర్వాత కజ్జికాయలు చేసుకునే ముందుగా పిండిని మళ్ళీ ఒకసారి ఇలా చేతితో బాగా పిసికేసామంటే పిండి సాఫ్ట్గా అయిపోతుందండి. తర్వాత చిన్న పిండి ముద్దల్ని తీసుకొని ఇలా రౌండ్ బాల్స్ లాగా చేసి పెట్టుకోండి. చేసి పెట్టుకున్న బాల్ని అయితే కొద్దిగా పొడిపిండి చల్లుకొని చపాతీ కర్రతో చపాతీలాగా ఒత్తేసుకోవాలి. గోధుమ పిండితో కజ్జికాయలు చేసేటప్పుడు ఇలా రేక్ అనేది కొద్దిగా పల్చగా చేసుకోవాలండి. అప్పుడే మనకు కజ్జికాయలు క్రిస్పీగా వస్తాయన్నమాట. ఇలా తీసుకున్న పిండి ముద్దను వీలైనంత పల్చగా రుద్దేసుకోండి. పల్చగా అంటే మరీ పల్చగా ఏం కాదండి, మన చపాతీ కంటే కొద్దిగా పల్చగా. ఇలా పల్చగా రుద్దేసుకున్న తర్వాత ఇప్పుడు కజ్జికాయ ఒత్తుకోవడం కోసం ఇలా కజ్జికాయలు ఒత్తుకుని తీసుకొని దానికి అంచుల వెమ్మటి కొద్దిగా పొడిపిండి అప్లై చేయండి. ఇలా పొడిపిండి అప్లై చేసుకోవటం వల్ల రేక్ అనేది కజ్జికాయలు ఒత్తుకునేదానికి అంటుకుపోకుండా ఉంటుందన్నమాట. తర్వాత మనం చేసి పెట్టుకున్న చపాతీని కజ్జికాయలు ఒత్తుకునే దానిపైన వేసేసుకొని 2 స్పూన్లు లోపల స్టఫింగ్ పెట్టేసేయండి. స్టఫింగ్ అయితే ఎక్కువగా పెట్టేసుకోకండి. ఎక్కువ పెట్టుకున్నారంటే తినేటప్పుడు ఎగటుగా అనిపిస్తుంది అనమాట. ఇలా కొద్దిగా పెట్టుకున్నారంటే కజ్జికాయలు అయితే చిన్నపిల్లలకి ఇచ్చినా కూడా ఒక కజ్జికాయ మొత్తాన్ని హ్యాపీగా తినేస్తారనమాట. ఇలా స్టఫింగ్ పెట్టేసి క్లోజ్ చేసేసి ఎక్స్ట్రా వచ్చిన పిండిని అయితే తీసేసి ముందు కలిపి పెట్టుకున్న పిండిలో కలిపేసేయండి. ఇలా ఎప్పుడు పిండిని అప్పుడు పిండిలో కలిపేసుకున్నారంటే పిండి మొత్తం గట్టి పడిపోకుండా ఉంటుందన్నమాట. సేమ్ ఇదే ప్రాసెస్లో కజ్జికాయలన్నింటినీ చేసుకొని ఒక ప్లేట్లో పెట్టేసుకోండి. తర్వాత స్టవ్ పైన డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ పెట్టేసి ఆయిల్ని మీడియం ఫ్లేమ్లో హీట్ అవ్వనివ్వండి.
నేను ఇక్కడ తక్కువ క్వాంటిటీలో చేస్తున్నాను కాబట్టి ఆయిల్ అయితే తక్కువగా తీసుకున్నానండి. ఆయిల్ ఇలా హీట్ ఎక్కిన తర్వాత ఇప్పుడు అందులో మనం చేసి పెట్టుకున్న కజ్జికాయల్ని ఆయిల్లో ఎన్ని పడతాయో చూసుకొని వేసుకోండి. నేను తీసుకున్న ఆయిల్కి అయితే 3 పట్టినాయి అన్నమాట. సో కజ్జికాయల్ని ఇలా ఆయిల్లో వేసిన తర్వాత కొద్దిసేపు ఒకవైపు కాలనిచ్చి గరిటెతో రెండో వైపుకు తిప్పుకోవాలి. ఇలాగే కజ్జికాయల్ని నాన్ స్టాప్గా రెండు వైపులా తిప్పుకుంటూ రెండు వైపులా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అలాగే ఫ్రై చేసుకునేటప్పుడు మంటని మాత్రం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి. కొద్దిసేపటికి కజ్జికాయలు అయితే ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వస్తాయన్నమాట. ఇలా వచ్చిన తర్వాత కజ్జికాయల్ని బయటికి తీసేసుకోవాలి. మీకు కజ్జికాయలు ఇంకా ఫ్రై అయినాయో లేదో అనే డౌట్ ఉంటే కనుక ఇలా బయటికి తీసిన తర్వాత ఒకసారి కజ్జికాయని చేతితో పట్టుకొని చూడండి, మీకు అప్పుడే తెలిసిపోతుంది. ఒకవేళ మెత్తగా ఉంటే కనుక ఇంకొద్దిసేపు ఫ్రై చేసుకోండి. నాకైతే ఇక్కడ పర్ఫెక్ట్గా ఫ్రై అయిపోయినాయండి. తీసేసుకొని ఇంకొక వాయ కజ్జికాయలు కూడా వేసుకొని వాటిని కూడా సేమ్ ప్రాసెస్లో ఫ్రై చేసుకోవాలి. ఇలాగే మిగిలిన కజ్జికాయలన్నింటినీ కూడా ఫ్రై చేసుకున్నామంటే డ్రై ఫ్రూట్స్ కజ్జికాయలు అయితే రెడీ అయిపోతాయండి. చూసారు కదా కజ్జికాయలు ఎంత బాగా వచ్చాయో. నేను తీసుకున్న క్వాంటిటీకి అయితే నాకు 20 నుంచి 22 కజ్జికాయలు అయితే వచ్చినాయి అనమాట. ఈ ప్రాసెస్లో కజ్జికాయలు చేశారంటే చాలా చాలా బాగుంటాయి అన్నమాట. ఎప్పుడు చేసేలాగా చక్కెరతో కాకుండా ఇలా ఒక్కసారి డ్రై ఫ్రూట్స్ బెల్లంతో ట్రై చేయండి, చాలా బాగుంటాయి. ఇంకా ఈ కజ్జికాయలు జస్ట్ తుంచితే తునిగిపోయేలాగా క్రిస్పీగా చాలా బాగుంటాయి అన్నమాట. ట్రై చేసి మీకు ఎలా వచ్చాయి అనేది కామెంట్ చేయండి. ఇలా చేసి పెట్టారంటే తిన్న వాళ్ళైతే మీ చేతి కజ్జికాయలకు ఫ్యాన్స్ అయిపోతారండి. నెక్స్ట్ రెసిపీ వచ్చేసి రవ్వ లడ్డు. రవ్వ లడ్డు చాలామందికి తెలిసిన రెసిపీనే అయినా కూడా చిన్న చిన్న టిప్స్ పాటించి చేసుకున్నారంటే ఆ టేస్ట్ అనేది వేరే లెవెల్లో వస్తుందండి. సో ఆ టిప్స్ ఏంటనేది కూడా మీతో షేర్ చేసుకుంటానన్నమాట. వీడియోనైతే స్కిప్ చేయకుండా చూడండి. ఫస్ట్ స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని అందులో నెయ్యి వేసుకోండి. ఇక్కడ నేనైతే 3/4 కేజీ బొంబాయి రవ్వతో అయితే రవ్వ లడ్డు చేస్తున్నానండి. తీసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా అదే కొలతలతో చెప్తానండి. ఫస్ట్ ఇక్కడైతే 3 స్పూన్ల నెయ్యి వేసుకున్నాను. రవ్వ లడ్డుకి కొద్దిగా నెయ్యి ఎక్కువ పడితేనే టేస్ట్ బాగుంటుంది అనమాట. నెయ్యి కరిగిన తర్వాత ఇప్పుడు అందులో జీడిపప్పులు వేసుకొని జీడిపప్పుల్ని లో ఫ్లేమ్లో మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. జీడిపప్పులు లైట్గా కలర్ చేంజ్ అయిన తర్వాత మీ దగ్గర ఉంటే కనుక ఎండు ద్రాక్ష కూడా వేసుకోవచ్చండి. నా దగ్గర లేక వేసుకోలేదన్నమాట. జీడిపప్పులు ఇలా రంగు చేంజ్ అయిపోయిన తర్వాత తీసేసుకొని ఒక ప్లేట్లో పెట్టేసుకోండి. ఇప్పుడు అదే నెయ్యిలోకి బొంబాయి రవ్వని అయితే వేసుకోవాలి. ఇక్కడ నేను 3/4 కేజీ బొంబాయి రవ్వని కప్పు కొలతతో కూడా చూపిస్తున్నాను చూడండి. నేను తీసుకున్న బొంబాయి రవ్వ మీడియం సైజ్ కప్పుతో 5 కప్పులు అయితే వచ్చిందనమాట. రవ్వ మొత్తాన్ని ఇలా ప్యాన్లో వేసుకున్న తర్వాత మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని రవ్వని బాగా వేయించుకోవాలి. మనం రవ్వని ఎంత బాగా వేయించుకుంటామో రవ్వ లడ్డు టేస్ట్ అనేది అంత బాగుంటుందండి. సో కంపల్సరిగా లో ఫ్లేమ్లో పెట్టుకొని దగ్గరుండి కలుపుకుంటూ రవ్వ మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. నేను ఇక్కడ ఫ్రై చేసుకునేటప్పుడు ఇంకొక స్పూన్ నెయ్యి కూడా యాడ్ చేసుకున్నానండి. ఇక్కడ నేను తీసుకునే నెయ్యి గడ్డ కట్టింది కాబట్టి స్పూన్తో తీసుకున్నా కూడా ఎక్కువగా వస్తుందన్నమాట. సో దాన్ని బట్టి నెయ్యి అయితే వేసుకోండి. నెయ్యి ఎంత వేసుకుంటే రవ్వ లడ్డు టేస్ట్ అనేది అంత బాగుంటుందన్నమాట. కొద్దిసేపు ఇలాగే ఫ్రై చేసుకుంటూ ఉన్నారంటే రవ్వ కలర్ చేంజ్ అయిపోయి మంచి స్మెల్ వస్తుందన్నమాట. ఇప్పుడు అందులో 1 కప్పు ఎండు కొబ్బరి తురుము వేసుకొని దాన్ని కూడా కొద్దిసేపు ఫ్రై చేసుకోండి. ఎండు కొబ్బరి వేగడానికి ఎక్కువ టైం పట్టదు కాబట్టి 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోండి, సరిపోతుంది. తర్వాత కిందికి దించేసుకొని రవ్వ వేడిగా ఉన్నప్పుడే అందులో చక్కెర అయితే వేసుకోవాలి. ఇక్కడ నేనైతే రవ్వ లడ్డుకి బ్రౌన్ షుగర్ అయితే వాడుతున్నానండి. మీరు కావాలంటే ఈ ప్లేస్లో వైట్ షుగర్నైనా లేదంటే బెల్లం పౌడర్నైనా వేసుకోవచ్చు. 1 కప్పు రవ్వకి 1 కప్పు షుగర్ అయితే పడుతుందన్నమాట. నేనైతే ఇక్కడ ఫస్ట్ 3 కప్పుల షుగర్ అయితే వేసుకొని కలిపేసుకుంటున్నానండి. తర్వాత స్వీట్నెస్ చెక్ చేసుకొని సరిపోకుంటే వేసుకోవచ్చు. 1 కప్పు రవ్వకి 1 కప్పు షుగర్ వేసుకున్నామంటే స్వీట్ అయితే మరీ ఎక్కువగా అనిపిస్తుంది అనమాట. సో ఇలా కొద్దిగా తగ్గించి వేసుకున్నామంటే
రవ్వ లడ్డు తినేటప్పుడు ఎగటుగా అనిపించకుండా ఉంటుందన్నమాట. షుగర్ మొత్తం వేసుకున్న తర్వాత అంతా రవ్వలో కలిసిపోయేలాగా బాగా కలిపేసుకోండి. మొత్తం కలిపేసుకున్న తర్వాత ఒకసారి స్వీట్ అయితే చెక్ చేసుకున్నానండి. కొద్దిగా తక్కువగా అనిపించిందనమాట. సో, ఇంకొక కప్పు షుగర్ అయితే వేసుకొని కలిపేసుకుంటున్నాను. అంటే టోటల్‌గా 5 కప్పుల రవ్వకి 4 కప్పుల షుగర్ అయితే వేసుకున్నాను. ఇలా వేసుకున్నారంటే కరెక్ట్‌గా సరిపోతుందనమాట. ఇలా షుగర్ మొత్తం వేసుకొని బాగా కలిపేసుకోండి. ఫైనల్‌గా ఫ్లేవర్ కోసం కొద్దిగా యాలకుల పొడి కూడా వేసుకొని, అలాగే వేడి వేడి పాలని కొద్ది కొద్దిగా వేసుకుంటూ పాలు మొత్తం రవ్వ, చక్కెరలో కలిసిపోయేలాగా కలిపేసుకోండి. ఇలా వేడి పాలు వేసుకోవటం వల్ల చక్కెర అనేది కరిగిపోతుందండి. పాలైతే ఎక్కువగా పట్టవండి. సో, కొద్ది కొద్దిగా వేసుకుంటూ రవ్వ మొత్తాన్ని ఇలా బాగా కలిపేసుకోండి. నేను తీసుకున్న రవ్వకైతే నాకు మొత్తం టోటల్‌గా పావు లీటర్ పాలైతే పట్టాయండి. సో, మీరు తీసుకునే క్వాంటిటీని బట్టి పాలైతే వేసుకోండి. పాలని మాత్రం కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి. లేదంటే లూజ్ అయిపోతుంది. మొత్తం ఇలా కలిపేసుకున్న తర్వాత మూత పెట్టేసి 10 నిమిషాల పాటు నాననివ్వండి. సో, 10 నిమిషాల కల్లా రవ్వ మొత్తం కొద్దిగా మెత్తపడిపోయి ఇంకా చక్కెర కూడా కరిగిపోయి ఉంటుందండి. ఇలా కరిగిపోయిన తర్వాత ఇప్పుడు చేత్తో మొత్తాన్ని ఒకసారి కలిపేసుకొని ఉండల్లాగా చుట్టేసుకోవడమే. ఉండలు చుట్టుకునేటప్పుడు మనం ముందుగానే వేయించుకున్న జీడిపప్పుల్ని ఒక్కొక్క లడ్డులో ఒక్కొక్కటి పెట్టేసుకొని లడ్డూలాగా చుట్టేసుకోండి. చూసారు కదా రవ్వ లడ్డు ఎంత బాగా వస్తున్నాయో. ఒకవేళ మీకు రవ్వ అనేది ఇలా ముద్దలాగా రాలేదంటే కనుక ఇంకొద్దిగా పాలు యాడ్ చేసి ఉండ చుట్టేసుకోండి. చాలా బాగా వస్తాయండి. రవ్వ లడ్డు టేస్ట్ అంతా కూడా మనం వేసుకునే నెయ్యి ఇంకా రవ్వను వేయించుకునే విధానంలోనే ఉంటుందన్నమాట. అవి 2 పర్ఫెక్ట్‌గా చూసుకున్నామంటే మిగతాదంతా చాలా ఈజీ. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ట్రై చేస్తే మీకు ఎలా వచ్చాయనేది కామెంట్ చేయండి. చూసారు కదా చాలా సింపుల్‌గా 4 రకాల పిండి వంటలైతే చూపించాను కదా! మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేస్తే మీకు ఎలా వచ్చాయనేది కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మర్చిపోకుండా ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌లో ఎవరికైనా యూజ్ అవుతుందనుకుంటే షేర్ చేయండి. కొత్తగా కనుక ఎవరైనా మన ఛానల్ చూస్తున్న వాళ్ళుంటే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.